హాయ్ ఫ్రెండ్స్, నేను మీ క్యూ న్యూస్ జర్నలిస్ట్ మధు. ప్రస్తుతం మనం మావోయిస్ట్ పార్టీ చీఫ్గా ఎన్నికైన దేవుజీ తిప్పిరి తిరుపతి అలియాస్ దేవుజీ దేవన్న వారి నివాసానికి వచ్చాం. కొరట్లలోని ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి దేవుజీ గారు గత 45 సంవత్సరాల ముందు మావోయిస్ట్ పార్టీకి పోయినట్టు వాడగట్టు కుటుంబ సభ్యులు చెప్తున్నారు. రాడికల్లో యాక్టివ్గా పనిచేసిండు, పీడిఎస్ రాడికల్లో యాక్టివ్గా పనిచేసిండు అని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. మా పెద్దనాన్న కానీ మా అన్న కానీ మా బావ కానీ వస్తే బాగుండు, దండగరాన్ని విడిచిపెట్టి అని చెప్తున్నారు. నంబాల కేశవరావు మృతి తర్వాత తిప్పిరి తిరుపతి దేవుజీ గారిని మావోయిస్ట్ చీఫ్గా ఎన్నిక చేశారు. 2010లో జరిగిన ఏదైతే దంతేవాడలో జవాన్లపై దాడి ఉందో దాంట్లో 75 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు చనిపోవడం జరిగింది. దానికి ప్రధాన సూత్రధారిగా మాత్రం దేవుజీ గారే దానికి ప్రధాన సూత్రధారి అని చెప్తూ ఉంటారు. తర్వాత కిషన్జీ చనిపోయిన తర్వాత లాల్గఢ్, పశ్చిమ బెంగాల్ లాల్గఢ్లో కిషన్జీ చనిపోయిన తర్వాత ఆ లాల్గఢ్ ఉద్యమాన్ని కూడా భుజాన్ని ఎత్తుకొని మోసారని చెప్పి మావోయిస్ట్ పార్టీ చెప్తుంది. అండ్ మరియు గోవా టు కేరళ మధ్యలో ఉన్న పశ్చిమ కనుమల దక్షిణ భారతదేశం గెరిల్లా యుద్ధానికి కూడా దేవుజీ గారి నాయకత్వం వహించారు అని చెప్తున్నారు. ఇక హిడ్మా అలియాస్ సంతోష్ అలియాస్ హిడ్మా అయితే పిఎల్జీఏ కమాండర్ ఉండే హిడ్మాను మాత్రం బస్తర్ ప్రాంతాలు అప్పచెప్తున్నారని చెప్పి మావోయిస్ట్ పార్టీ చెప్తుంది. ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి జాతీయ కార్యదర్శిగా దేవుజీ ఎన్నికయ్యారు. ఒకసారి వాళ్ళ కుటుంబ సభ్యులతో దేవుజీ గారు ఎలా ఉన్నారో, అసలు ఎప్పుడు ఉద్యమ బాట పట్టారో అని చెప్పి తెలుసుకుందాం రండి ఫ్రెండ్స్. తిప్పిరి తిరుపతి వాళ్ళ దేవుజీ వాళ్ళ తమ్ముని బిడ్డ కూడా మొన్న సుమా అనే ఈ అమ్మాయి 3 నెలల కింద లెటర్ రాయడం జరిగింది. పెదనాన్న నువ్వు ఎందుకు మా ఇంటికి వస్తలేవు, నిన్ను చూడాలనిపిస్తుంది, మా ఇంటికి రా అని చెప్పి ఒకసారి ఆమె గారితో కూడా మాట్లాడడం జరిగింది. సో బేసిక్గా ఏంటి అంటే పెదనాన్న పేరు ఎప్పుడు మీడియాలో వినడం మీడియాలో వచ్చి ఒక సైడ్ పిక్ చూడడం మాత్రమే. ఇప్పుడు నేను కూడా చూడలేదు. ఎప్పుడు మేము మాట్లాడుకుంటూ ఉంటాం, ఆయన మా డే టు డే లైఫ్లో ఎప్పుడూ ఉంటారు. సో ఏంటి అని అంటే వస్తే బాగుంటుంది. ఎందుకంటే మా డాడీ ఇప్పుడు 3 బ్రదర్స్తో మా డాడీ ఒక్కరే ఉన్నారు. మా అత్తమ్మ హైదరాబాద్లో ఉంటారు, తను ఫ్రీక్వెంట్గా రారు. సో ఒక నాన్న చనిపోయినారు. మా డాడీకి కూడా ఒక ధైర్యం కోసం ఒకరు ఉండాలి అనుకుంటాం. పెద్దనాన్న వస్తే బాగుంటుంది, మన ఫ్యామిలీలో అందరం మనం హ్యాపీగా ఉంటాం అనిపిస్తుంది. కరెక్టే, ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ కూడా అందరికీ సేవ చేయాలి అనుకుంటున్నారు. కానీ ఇక్కడికి వచ్చి కూడా చేస్తే బాగుంటుంది, ఇక్కడ కూడా ఆయన చాలామందిని ఇన్స్పైర్ చేయగలుగుతారు అని అనుకుంటున్నాం. ఆయన కోసం ఒక లెటర్ రాశాను. అది స్పెషల్గా అంటే ఏంటి అంటే మన దేశం కోసం మన దేశంలో ఉండి ప్రజలకు సహాయం చేస్తున్న వాళ్ళు మావోయిస్టులు, కమ్యూనిస్టులు, దాన్ని ఒక డిఫరెంట్ మీనింగ్ వచ్చే విధంగా పోర్ట్రే చేస్తున్నారేమో అందరూ అనిపించింది. అది డిఫరెన్స్ ఉంది. టెర్రరిస్టులు మావోయిస్టులు రెండు వేరు. మావోయిస్టులు అనే వాళ్ళు ప్రజల మంచిని కోరుకునే వాళ్ళు. ఆయన అక్కడ ఉండి చాలామందికి లైఫ్ని ఇస్తున్నారు, మంచి చేస్తున్నారు అని మేము ఆయన యొక్క కుటుంబ సభ్యులం నమ్ముతున్నాము. మీరు ఎక్కడ ఉన్నా క్షేమంగా ఉండాలని మాత్రమే అనుకుంటున్నాము. మీరు వచ్చినా అది మీ ఇష్టపూర్వకంతో, మీకోసం ఇంతమంది వెయిట్ చేస్తున్నారు కాబట్టి రావాలి, మన ఫ్యామిలీ మెంబర్స్తో ఉండి మీకు తెలిసిన గొప్ప విద్యలు మా అందరికీ చెప్పాలి, నేర్పాలి. అండ్ నాకు కూడా మీతో టైం స్పెండ్ చేయాలి, మీ దగ్గర నుండి చాలా నేర్చుకోవాలి అని ఉంది. వస్తే బాగుంటుంది అని అనుకుంటున్నా. చెప్పండి సార్, మీరు తిప్పిరి తిరుపతి గారికి ఏమవుతారో, అసలు మీ కుటుంబ నేపథ్యం ఏంటి, అసలు ఎందుకు మావోయిస్ట్ బాట పట్టాల్సి వచ్చింది, అసలు మీ కుటుంబ నేపథ్యం ఏంటి? నా పేరు తిప్పిరి గంగాధర్, మా అన్న తిప్పిరి తిరుపతి అలియాస్ దేవుజీ అని అంటారు. మాది మధ్యతరగతి కుటుంబము. మేము 3 అన్నదమ్ములము, ఒక అక్కయ్య. పార్టీలోకి యూజ్ కావడానికి ప్రధాన కారణం ఏంటంటే అప్పుడు రాడికల్ స్టూడెంట్ యూనియన్ కొరట్ల ప్రెసిడెంట్గా ఉండే. ఆ ఏబీవీపీని మన ఆర్ఎస్సీ మధ్యలో జరిగినటువంటి గొడవలలో నిర్బంధం ఎక్కువై కేసులు నమోదయ్యి ఇక్కడ నుంచి కరీంనగర్ వెళ్ళి ఎస్ఆర్ఆర్ కాలేజీలో డిగ్రీ ఫస్ట్ ఇయర్ చేయడం జరిగింది. అక్కడ కూడా పోలీస్ నిర్బంధం పెరిగిన తర్వాత అతను యూజీ కావడం జరిగింది. ఇక ఇంట్లో నుంచి వెళ్ళిపోయి సుమారు 42-43 సంవత్సరాలు అవుతుంది. మీరు చూసారా దేవుజీని? ఈ పార్టీలు నాకు వెళ్ళిన తర్వాత ఇంతవరకు ఎప్పుడు కూడా కుటుంబాన్ని కానీ మమ్మల్ని కానీ కలవలేదు. ఎలా ఉండేవారు వాళ్ళు మీతో ఉన్నప్పుడు? మేమందరం చాలా సంతోషంగా అన్యోన్యంగా ఉన్నటువంటి కుటుంబం. మీ మదర్ ఫాదర్ చనిపోయినప్పుడు కూడా ఎలాంటి ఆయనకు తెలిసింది అనుకుంటున్నారా? తెలుసుంటుందని అనుకుంటున్నాం, కానీ ఎప్పుడు కూడా ఇంటివైపు రాలేడు, మమ్మల్ని కూడా ఎప్పుడు కూడా కలవలేదు. మావోయిస్ట్ పార్టీ చీఫ్గా ఎన్నికైనందుకు
అంటే మీరు ఏమనుకుంటున్నారు? అసలు మీ ఇంటికి వస్తే బాగుండు అనుకుంటున్నారా, లేదా ప్రజల కోసమే దాంట్లోనే మావోయిస్ట్ పార్టీలో ఉండాలనుకుంటున్నారా? ఈ మావోయిస్ట్ పార్టీ చీఫ్ అయినందుకు ఒక ఇంత సంతోషం ఉన్నప్పటికైనా కానీ కూడా కొంత ఆందోళన కలిగించే అంశం. ఎందుకంటే ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఖగార్ దాడులు చాలా భయంకరంగా ఉన్నాయి కాబట్టి ఇంటికి వస్తే బాగుండు అని అనుకుంటున్నాను. ఇతను దేవ్జీ వాళ్ళ తమ్ముని కొడుకు. వాళ్ళ తమ్ముడు రీసెంట్గా చనిపోవడం జరిగింది. వాళ్ళ తమ్ముని కొడుకు అభిప్రాయం కూడా తెలుసుకుందాం ఒకసారి. చెప్పండి, జాతీయ కార్యదర్శిగా దేవ్జీ ఎన్నికయ్యారు. అసలు ఎప్పుడైనా చూడాలనిపించిందా దేవ్జీ గారిని? చిన్నప్పుడు అండి నా పేరు త్రిపుర వంశీ. నేను తిరుపతి వాళ్ళ తమ్ముని కొడుకుని. మాకు ముగ్గురు బాబాయ్ పెద్దనాన్న ఉన్నది. మా బాబాయ్ ఒకటి. మా బాబాయ్కి కూడా ఒకళ్ళు ఉండాలని చెప్పేసి మాకు కూడా ఉంటుంది కదా. మా పెద్దనాన్న ఎప్పుడైనా మీడియాలోనే చూడడం తప్పించి ఎప్పుడు కూడా మేము చూడలేదు డైరెక్ట్గా. మా డాడీ చనిపోయినప్పుడైనా కానీ, తాత నాన్నమ్మ చనిపోయినప్పుడు కానీ ఎప్పుడు కూడా ఎన్నోసార్లు అనుకుంటాం రావాలని చెప్పేసి, కానీ ఇంతవరకు కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. వస్తే బాగుంటుందని కోరుకుంటాం. ప్రస్తుతం మనం ఇప్పుడు దేవ్జీ గారి బామ్మారితో కూడా మనం ఇప్పుడు ఉన్నాం. తన బావ గురించి తనని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి, నా పేరు పసుల కృష్ణప్రసాద్. నేను ఇక్కడ లోకల్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిని. అయితే తిపిరి తిరుపతి గారు మాకు బావ అవుతారు, మా బంధువులు. మేము చిన్నప్పుడు అంతా ఇక్కడే, మా ఇల్లు కూడా పక్కనే. మేమంతా ఒకకాడ పుట్టి పెరిగిన వాళ్ళం. తిపిరి తిరుపతి చిన్నప్పటి నుండి మేము స్కూల్కు, ఆయన బాగా ఇంటెలిజెంట్. ఆయన చదువులో అసలు ఆయన గురించి అందరూ వాడకట్లా చెప్పుకునేవాళ్ళు. అబ్బా ఇంత ఇంటెలిజెంట్ ఉన్నాడు, ఈయన ఒక పెద్ద కలెక్టర్ అవుతాడు అని చెప్పి అందరు ఇట్లా మాట్లాడుకునేవాళ్ళు. ఆ రోజుల్లో కొరుట్లలో ఒకటే ఒక ప్రైవేట్ స్కూల్ ఉన్నది. దాని పేరు కానికి బడి, అందరూ వైట్ షర్టు కాకి చొక్కా. అప్పుడు ఆ ప్రైవేట్ స్కూల్లో చదివిపించింది వీళ్ళ నాన్న తిపిరి వెంకట నరసయ్య, గంగూబాయి, వీళ్ళ అమ్మ నాన్నగారి పేర్లు. వీళ్ళు ముగ్గురు అన్నదమ్ములు. ఒక పెద్ద ఆమె అక్క, తర్వాత తిపిరి తిరుపతి, తర్వాత తిపిరి వెంకటి, తర్వాత తిపిరి గంగాధర్. ముగ్గురు అన్నదమ్ములు, ఒక అక్క. అయితే అందులో తిపిరి తిరుపతి చిన్నప్పటి నుండి విద్యలో ఆ ప్రైవేట్ స్కూల్లో చదివించిన కుటుంబం అంటే ఇది ఒక్కటే కుటుంబం. ఆయన సైలెన్స్గా ఉంటుండే. మేమంతా ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నాం. మేము స్కూల్కి పోయి వచ్చి ఆడుకునే వాళ్ళం, కానీ ఆయన ఆడుకునేవాడు కాదు, పిలిచినా పలికేవాడు కాదు, ఇట్లా తల కిందికి వేసుకొని వచ్చేవాడు. అంత సిన్సియర్గా ఉంటుండే. నేను ప్రత్యక్షంగా చూసిన. మేము చిన్నప్పుడు వచ్చి ఆయన దగ్గర కూడా కూర్చుండే వాళ్ళం. ఇదే ఆయన యొక్క చదువుకున్నటువంటి గది, ఇది సెపరేట్ ఆయన గది. అందులో యువ నరసయ్య, గంగూబాయి, వీళ్ళ అమ్మ నాన్నగారు చాలా ఉన్నతమైన ఆర్థికంగా. ఇక్కడ ఇప్పుడు ఈ ఇల్లు ఉన్నది కదా, అప్పుడు ఈ బంగ్లాలు ఒక్కట్లేవు. అప్పుడు ఇదే ఒక బంగ్లాగా భావించేది, చాలా చిన్న చిన్న ఇండ్లు. అయితే ఆర్థికంగా కూడా వారికి ఏమి ఇబ్బంది లేదు. ఆర్థికంగా చాలా ఉన్నతమైన కుటుంబం. వాళ్ళ నాన్న వెంకట నరసయ్య గారు బాంబేలో ఉండి మిల్లులలో పనిచేస్తూ, తర్వాత దుబాయ్ పోయి చాలా డబ్బు, అంటే ఆర్థికంగా ఉన్న కుటుంబం ఏదన్నా ఉందంటే మేము ఎస్సీ మాల కులానికి చెందిన వాళ్ళం. ఈ పక్కన మాదిగా కులం కూడా ఉంటుంది. అంటే మాదిగా ఈ చుట్టుపక్కల కులాలల్లో ఆర్థికంగా ఎవరన్నా ఉన్నారా అంటే ఆ తిపిరి వెంకట నరసయ్య అని చెప్పుకునేవాళ్ళు మా పెద్దలు, ఇలా ఫాదర్ను. అంటే నేను ఓపెన్గా చెప్తున్నా. అంటే ఈయన ఆర్థికంగా ఉండి అంత ఉన్నతమైన ప్రైవేట్ స్కూల్లో చదివించేది వీళ్ళ నాన్న. తర్వాత మళ్ళీ మేము అందరం ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉన్నది ఇక్కడ. అప్పుడు మేమందరం మళ్ళీ అక్కడ అప్పుడు ఇంటర్మీడియట్ మేము 9th క్లాస్లో ఉన్నాం, మాకన్నా ఒక 3 years సీనియర్. అప్పటికి రాడికల్ స్టూడెంట్ యూనియన్ ఆర్ఎస్ స్టార్ట్ అయింది. ఇక్కడ ఏబీపీ 2 పార్టీలు ఉంటుండే. ఈయన రాడికల్ స్టూడెంట్ యూనియన్ పార్టీకి ప్రెసిడెంట్గా ఉన్నాడు అప్పుడు ఇంటర్మీడియట్లో. అప్పుడు ఏబీపీ ఆర్ఎస్కు ఎప్పుడు ఇక్కడ గొడవలు నడుస్తుంది. అంటే నేను ప్రత్యక్షంగా దగ్గరుండి ఎందుకు చూసినంటే నేను అదే కాలేజీలో స్కూల్లో నేను చదువుతున్నా కాబట్టి. మమ్మల్ని క్లాస్ బైకట్ చేయడం, సార్ల పర్మిషన్ తీసుకోవడం, ఎక్కడైనా గొడవలు జరిగితే సామాజిక పరిస్థితుల మీద ఆయన మాట్లాడుతుంటే ఎవరు కదిలేది కాదు. అంత పెద్ద మేధావి అప్పుడే ఆయన. అంత యొక్క పరిస్థితుల మీద అవగాహనతో మాట్లాడేది. అప్పుడు ఆయన ఈ రకంగా రాడికల్ స్టూడెంట్ యూనియన్లో ప్రెసిడెంట్ ఉండి కూడా ఇక్కడ ఇంటర్మీడియట్ పాస్ అయ్యి 1982లో మేము 10th వచ్చేసరికి తను ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయింది. వాళ్ళు ఎస్ఆర్ఆర్ కరీంనగర్ డిగ్రీ కాలేజీలో అప్పుడు ఎంపీసీ తీసుకున్నాడు ఆయన. ఎంత వీళ్ళ నాన్నకేముండంటే నా కొడుకుని ఇంజనీరింగ్ చేయాలని, అందరూ ఏమనుకునేవారంటే ఒక కలెక్టర్ అవుతాడని. అయితే ఆయన ఇక్కడ ఇంటర్మీడియట్ కాగానే 1982లో 83లో ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజీలో అక్కడ ఫస్ట్ ఇయర్ తీసుకోవడం జరిగింది.
తీసుకున్న తర్వాత ఇక్కడ కోర్టులతో సంబంధాలు అయిపోయినాయి ఆయనకి. అక్కడ కూడా అప్పుడు పోలీసు నిర్బంధం చాలా ఉండేది, ఇప్పటి తిరిగి ఫ్రెండ్లీ పోలీసు కాదు. అప్పుడు పోలీసు వాళ్ళతోని ఇటు ఏబీపీ వాళ్ళతోటి ఆయనకు నిర్బంధం ఎక్కువైపోయి ఆయన వెళ్ళిపోయిండు అని చెప్పి తెలిసిన తర్వాత వీళ్ళ అమ్మ నాన్న చాలా ఏడిచిండ్రు, బాధపడ్డారు, తిరిగిండ్రు. అప్పుడు లెంకిత కూడా ఆయన రాకపోతే అందరు ఏమన్నారంటే పార్టీలకు వెళ్ళిపోయిండు. అప్పుడు ఇట్లా మావోయిస్టు పీపుల్స్ వారు కాకుండా పార్టీలకు వెళ్ళిపోయిండు, అన్నలకు వెళ్ళిపోయిండు. అందరూ ఏడిచిండ్రు ఊరుకున్నారు. తర్వాత కొన్ని సంవత్సరాలు ఖచ్చితంగా ఐడియా లేదు కానీ 83లో వెళ్ళిపోయిండా. ఒక 3-4-5 సంవత్సరాలకు అరెస్ట్ అయిన తర్వాత వరంగల్ సెంట్రల్ జైల్లో ఉంటే వీళ్ళ అమ్మ నాన్నకు ఇన్ఫర్మేషన్ వస్తే వీళ్ళు బెయిల్ మీద తీసుకొద్దామని పోయిండు. అప్పుడు మేము బంధువులం కాబట్టి మా నాన్న కూడా పోయిండు బెయిల్ మీద తీసుకురా జామీన్లో సంతకాల కూడా. పోయిన తర్వాత ఆయన బెయిల్ మీద తీసుకొని బయటకు వచ్చినాక అంటే మాకు వాళ్ళు వచ్చిన తర్వాత చెప్పితే మేము అప్పుడు చిన్నప్పుడు జ్ఞాపకం ఉంది నాకు. వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత మంచి హోటల్లో భోజనం చేపిస్తూ నాన్న ఇక చాలు ఇంతకు ఇక నువ్వు పోకు అని అంటే అప్పటికి ఆయనను ఇక్కడికి వాడకట్టుకు తీసుకొచ్చిండ్రు. ఏది పోలీసు వాళ్ళు జైలుకు పంపకను ముందు తీసుకొస్తే కొడితే దెబ్బలని శరీరం మీద కనబడుతున్నాయి బట్టలు లేకుండా. అందరూ మా అమ్మ అటువంటి వయసు వాళ్ళ జనరేషన్ వాళ్ళు అయ్యో బిడ్డ నీకేం తక్కువైంది, తెలంగాణ భాషలో చెప్పాలంటే నీకేం గతి లేకపోయినావు, ఇంత ఉన్నతమైన కుటుంబంలో పుట్టినవు బిడ్డ, నువ్వు నీకు అన్ని రకాల సౌకర్యాలు ఉండగా నువ్వు ఎవరి కోసం ఈ జీవితం ఈ దెబ్బలు ఎందుకు ఈ కథ ఏంది. మీ అమ్మ నాన్న వీళ్ళ నాన్న అయితే తిరుపతయ్య అని పిలుచుకునేది. నేను స్వయంగా మేము చిన్నప్పుడు కలిసి ఉన్నాం కాబట్టి అన్న అనుభవంతో చెప్తున్నా. వాళ్ళ అమ్మ నాన్న తిరుపతయ్య అని పిలుచుకునే అరే అని కూడా అనేది కాదు. అంత ప్రేమానురాగాలతో పెంచుకున్నారు. ఎందుకంటే ఆయన అంత ఇంటెలిజెంట్, ఆయన ఎక్కడ కూడా ఎవరితో గొడవలు పెట్టుకోలేదు, అంత ఇంటెలిజెంట్ కాబట్టి ఆయనను మంచి గారాభంగా పెంచుకున్నారు. ఆ రకంగా ఉన్న ఆయన సెంట్రల్ జైల్లో నుండి విడిపించుకొచ్చేటప్పుడు అక్కడ హోటల్కి వచ్చిన తర్వాత అన్నం తింటున్నాట. నాన్న ఇవన్నీ వదిలిపెట్టి బిడ్డ మనం ఇంటికి వెళ్దాం, నువ్వు హాయిగా చదువుకో మంచిగా అంటే సరే అన్నాడా. ఆయనతో వాళ్ళు తినేసరికి నేను బయట కూర్చుంటా అన్నాడట. వాళ్ళు తిని బయటకు వచ్చేసరికి ఈయన అక్కడ నుండి అంటే ఎస్కేప్ అయిపోయాడు, ఇంటి దాకా కూడా రాలే. ప్రస్తుతం అంటే 1983లో ఎస్ఆర్ఆర్ కాలేజీలో అడ్మిషన్ అయిందే తెలుసుగా. అక్కడ నుండి ఎప్పుడు వెళ్ళిపోయింది అనేటువంటిది ఇక తెలియదు. ఇక ఇది పరిస్థితి అన్న. ఏమనుకుంటారు ఇప్పుడు దేవ్జీ గారు వాస్తవంగా ఏంది అనంటే ఇప్పుడు ఛత్తీస్గఢ్లో కగార్ ఆపరేషన్ ద్వారా చాలామంది సీనియర్ నాయకులు చనిపోతున్నారు. కాబట్టి ఇప్పుడు ఉద్యమం అనేటువంటిది కాకుండా వాళ్ళంతా కుటుంబం అంతా ఇప్పుడు పాప చెప్పింది సుమ, ఆ అమ్మాయి అయితే ఏడ్చుకుంటా అంతకుముందు 3 నెలల క్రితం పత్రికా ప్రకటన చేసింది. ఈ అందరూ కుటుంబ సభ్యులు కాదు, మేము కూడా ఏం కోరుకుంటున్నామంటే సరెండర్ అయి వచ్చేస్తే బాగుంటుండే. అమ్మాయి చెప్పినట్టు ఇక్కడ లోకల్లో ఉండి కూడా మనం బుల్లెటే కాకుండా బ్యాలెట్ ద్వారా కూడా మనం ఏదన్నా ఎన్నికల్లో గెలిచి కూడా మనం ప్రజలకు సేవ చేయొచ్చు కదా అనేటువంటిది. అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనకి ఇచ్చినటువంటి ఒక రాజ్యాంగం హక్కు అనేది ఏదైతే ఉన్నదో దాన్ని ఉపయోగించుకొని మనం బుల్లెట్ వ్యవస్థ కాకుండా ఈ బ్యాలెట్ వ్యవస్థతో కూడా ఒక నాయకునిగా ఎదిగి మనం ప్రజలకు ఎన్నంటాన్ని సేవలు చేయొచ్చు కదా అని నా సెల్ఫ్ అభిప్రాయంగా చెప్తున్నా. మేమందరం అదే కోరుకుంటున్నాం. ఆయన ఇప్పటికైనా ఆ స్థాయికి ఎదిగిండు అని అంటే ఇప్పుడు అందరూ చూస్తున్నారు అబ్బా ఆ స్థాయికి ఎదిగిండా అని. కానీ మేమేం కోరుకుంటున్నామంటే చాలు కుటుంబంకు ఇప్పటికి ఎన్నో 40-45 సంవత్సరాలు అక్కడ ప్రజలకు సేవ చేసిండు కావచ్చు, ఇప్పటికైనా అమ్మాయి కోరుకున్నట్టు అలా తమ్ముడు కోరుకున్నట్టు ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులతో కలిసి ఉండాలా, ఇక్కడ మా వాడకట్టుకు కూడా మా ఊరికి కూడా సేవ చేయాలా అని మేము ఈ రకంగా ఆశించుతున్నాం. ఇది ప్రస్తుతం మావోయిస్ట్ చీఫ్ దేవ్జీ గారి నివాసం వద్ద వాళ్ళ కుటుంబ ఆవేదన. అది మా అన్న కానీ మా బావ కానీ మా పెద్దన్న కానీ ఇంటికి తిరిగి వస్తే బాగుంటుంది అని చెప్పి వాళ్ళు ఉద్దేశపడుతున్నారు. ఇప్పటికి మావోయిస్ట్ పార్టీకి 45 సంవత్సరాలు సేవ చేసిండు, ఇప్పటికైనా వచ్చి కుటుంబ సభ్యులతో ఉంటే బాగుంటుందని చెప్పి వాళ్ళ అభిప్రాయం తెలుసుకున్నాం. ప్రస్తుతం నేను మీ మధు యాదవ్, క్యూ న్యూస్ జర్నలిస్ట్. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూ న్యూస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూ న్యూస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.